హలో, నమస్తే అండి. ఇవాళ నేను ఇది రిబ్బన్ పకోడీ, అదే రిబ్బన్ పకోడీ అంటారు, రిబ్బన్ మురుకు అంటారు, అది చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను చూపిస్తాను. వెళ్దామండి. మెయిన్గా బియ్యపిండి అండి, మామూలుగా కొన్న బియ్యపిండి, నేనేం కడిగి ఆరబెట్టిందేం కాదు. మామూలుగా బియ్యపిండి తీసుకున్నానండి. దీంతో ఒక 3 తీసుకున్నాను. ఇది మూడోది అనమాట. ఇదేమో ఇది ఇంచుమించు ఈ రెండు ఒకటే. ఇదేమో వేయించిన శనగపప్పు పొడి అనమాట. వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, అది మెత్తగా పొడి చేసి పెట్టేశాను. ఇది మామూలు శనగపిండి, ఇది కూడా అంతే అనమాట. ఇది కూడా అంతే. తర్వాత కొంచెం వెన్న అనమాట. వెన్నని లైట్గా కరిగించి పెట్టాను అన్న, అదే లైట్గా గట్టి లేకుండా. ఈ వెన్న ఇంత ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఉంటుంది వెన్న తీసుకుని ఊరికే లైట్గా కరిగించి పెట్టాను అనమాట, గట్టి లేకుండా. ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు, కారం దానికి ఎంత కావాలో అంత, ఇంగువ ఒక 1/2 స్పూను ఎల్జీ ఇంగువ పౌడర్ వేసుకోవచ్చు మీరు. నేను ఇది గట్టి ఇంగువ వేస్తున్నాను అనమాట. ఇది కలుపుకోవాలి. ఎలా కలపాలి ఏంటనేది నేను చూపిస్తున్నాను మీకు. మళ్ళీ ఇవ్వండి, పిండిని ఇలా కలిపేస్తాను అన్నీ చేరి. దీన్ని ఇప్పుడు ఇది రిబ్బన్ది అంటే ఇదనమాట. దీంట్లో పెట్టేసి నూనెలో ఒత్తడమే అనమాట. ఒత్తేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను అండి. దీంట్లో ఇది కూడా అందరికీ తెలుసు మోడొద్దులు. ఇదిగోండి, నూనెలో వేస్తాను కదా, ఇది అవుతూ ఉందండి. ఇంకా 2 మినిట్స్లో ఇది తొందరగా కూడా అయిపోతుందండి. ఇది తొందరగా అయిపోతుంది, గుల్లగా కూడా వస్తాయి అన్నమాట. ఈ బుడగలన్నీ ఆగిపోతే మనం తీసేయచ్చు. ఇది ఎలా వేగేది ఎలాగో మీకు తెలుస్తుంది, ఎలాగా ఏంటి అనేది. ఇదిగో అయిపోయింది, చూసారా, ఇవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసి ఇలాంటి బుట్టలో వేసుకున్నాం అనుకోండి, నూనె ఏదైనా ఎక్స్ట్రా నూనె ఉంటే కారిపోతుంది. తర్వాత తీసి డబ్బాలు పెట్టుకోవచ్చు. ఇదిగో ఇలాగేనండి, మొత్తం మనం అంతా చేసేసుకోవాలి. ఇది కనుక మీకు టేస్ట్ చూసి మీకు బాగుంటే మీరు కూడా చేసి ట్రై చేయండి, షేర్ చేయండి, నాకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మీకు వేరే ఏమన్నా కావాలంటే కూడా నాకు చెప్తే, నాకు తెలిస్తే నేను మీకు తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు.